హాయ్ డార్లింగ్స్, గుడ్ ఈవినింగ్ అందరికి. మేమైతే ఈరోజు ఆలు కర్రీ చేస్తున్నాము. ఉడకబెట్టిన దుంపల్ని బాగా కట్ చేసాము. ఆ తర్వాత పెనం వేడయ్యాక ఆయిల్ అనేది వేసాము. తర్వాత మెంతులు, ఇంకా ఆవాలు, ఇంకా జీలకర్ర ఈ మూడు వేసాము. మూడు వేసి బాగా కలిపేసాము. ఆ తర్వాత ఆనియన్ ఇంకా పచ్చిమిరపకాయ వేసేస్తామా, వేసేసి బాగా కలిపేస్తామా. ఆ తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసేస్తామా. వేసి బాగా కలిపేసి ఇంకా టమాటా వేసి కలిపేసి ఒక 5 నిమిషాలు మూత వేసి పెట్టేస్తామా. ఇంకా 5 నిమిషాల తర్వాత మూత అనేది తీసి బాగా కలిపేస్తామా. బాగా కలిపేసి ఇంకా సాల్ట్, కారం, ధనియాల పొడి, పసుపు, ఇంకా జీలకర్ర పొడి వేసి బాగా కలిపేస్తామా. బాగా కలిపేసి అందులో దుంపలు ఉడకబెట్టి పెట్టాముగా కట్ చేసి ఆ దుంపలు అనేది అందులో వేసేస్తామా. వేసి బాగా కలిపేస్తామా. బాగా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత వేసి కప్పేస్తామా. ఇంకా 5 నిమిషాల తర్వాత ఆ మూత తీసేసి బాగా కలిపేస్తామా. కలిపేసి ఒక 3 కప్ వాటర్ అనేది అందులో పోసేస్తామా. 3 కప్ వాటర్ అందులో పోసేసి బాగా కలిపేస్తామా. 5 నిమిషాలు మూత అనేది కప్పి ఇంకా ఉంచేస్తామా. ఇంకా 5 నిమిషాల తర్వాత మూత అనేది తీసేస్తామా. తీసేసి ఇంకా కర్రీ అయిందో లేదో చెక్ చేసేస్తామా. ఆ తర్వాత చికెన్ మసాలా ఒక 3 స్పూన్ వేసేస్తామా. 3 స్పూన్ వేసి బాగా కలిపేస్తామా. ఇంకా కలిపేసి ఒక 5 నిమిషాలు మూత వేసి కప్పేస్తామా. 5 నిమిషాలు అయ్యాక మూతని తీసేసి బాగా కలిపేస్తామా. ఇంక మా కర్రీ అయితే అయిపోయింది. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు, సపోర్ట్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఉంటాను, బాయ్.